ప్రభాస్ గారిని అందరూ ఇంట్రోవర్ట్ అంటారు కానీ నిజంగా ఆయన ఇంట్రోవర్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ లుక్ ఏంటి సందీప్ రెడ్డి వంగమామ అన్నట్టయితే ఉందనమాట. ఇంత రా కంటెంట్ తీయటం ఈయన వల్లే సాధ్యమేమో అనిపించేలా అయితే ఉంది ఆ లుక్ చూడడానికి మాత్రం. ఎక్కడైనా స్మోక్ చేస్తూ ఉంటే అమ్మాయిలు స్మోకింగ్కి ఇచ్చి అంటాం కానీ అలా చేస్తూ ఉంటారు, కానీ ఎంత రాగా చూపించారో మనకి ఆ పిక్లోనే అర్థమైపోతుంది. తృప్తి గారేంటి అలా సిగరెట్ వెలిగించడం ఏంటి, మన ఇంట్రోవర్ట్ ప్రభాస్ గారేంటి చేతిలో మందు గ్లాస్తో అలా వీపు మీద చాలా చోట్ల కాలిపోయిన గాయాలతో ఉండడం ఏంటి, ఆడియన్స్కి ఏం చూపించాలనుకుంటున్నారో ఎన్ని పూనకాలు తెప్పించాలనుకుంటున్నారో మరి సందీప్ రెడ్డి వంగ గారు అర్థం కావట్లేదు. ఏమో భయ్య, ప్రభాస్ గారు అయితే మాత్రం అసలు ఇంట్రోవర్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఈ లుక్ చూస్తే మాత్రం. ఆల్రెడీ రాజమౌళి గారు కూడా బాహుబలి టైంలో చెప్పారనమాట, నార్మల్గా ప్రభాస్ తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు కానీ వన్స్ కెమెరా ఆన్ చేసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్లో నటిస్తూ ఉంటాడు అని. నిజంగా పిక్కే ఇలా ఉందంటే ఆ మూవీ కానీ అలాగే ప్రభాస్ గారి యాక్షన్ కానీ ఇంకే రేంజ్లో ఉండబోతుందో అర్థం కావట్లేదు. ఎక్కడైనా డార్లింగ్గా లేదంటే మనకి మిర్చి సినిమాలో లాగా అమ్మాయిలతో చక్కగా కూల్గా ఉండడం చూసాం కానీ మరీ ఇంత నాటుగా ఉండడం ఏంటో అర్థం కావట్లేదు. పీక్స్లో ఉంది. ఇక ఎలా అంటే యానిమల్లో మనకు ఒక డైలాగ్ ఉంటుంది, పిచ్చోళ్ళు అయిపోయారు మా వాళ్ళంతా అని. సో ఆ టైప్లో ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రభాస్ గారిలోని డిఫరెంట్ యాంగిల్ అనేది ఇందులో చూపిస్తారు సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నాళ్ళలో చూసిన ప్రభాస్ వేరు, ఈ మూవీలో చూసిన ప్రభాస్ గారు వేరు అని అయితే ఖచ్చితంగా అంటారనమాట. మరి ఆ బ్యాండేజెస్ వెనక అంత యాక్షన్ ఏముంది అనేది మాత్రం మనకు పీక్స్లో ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. మరి మీకు ఈ పిక్ చూడగానే ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.